మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈ తంత్ర జ్యోతిషం ద్వారా తెలియజేసినటువంటి విషయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ జ్యోతిష విధానం ద్వారా తెలియజేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ఎక్కడ తెలుసుకున్నటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది, మరి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించుకోవాల్సినటువంటిది ఒక జ్యోతిష విధానము, మరి చాలా అద్భుతమైనటువంటి ఒక జ్ఞానము ఉంది. అదేంటంటే కాశీ జాతకము. కాశీ జాతకం అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ద్వారానే నేను తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నేను ఏ ఛానల్కి నేను ఇంతవరకు చెప్పలేదు. కాశీ జాతకము ఇదేంది? ఇది వ్యక్తిగత జాతకం ఉంది, మరి కాశీ జాతకం ఏంది? కాశీకి జాతకం చెప్తున్నాను అనుకోబోతారు. అలా కాదు. కాశీకి మనం జాతకం చెప్పలేము. ఒక నగరానికి జాతకం ఉందో లేదో తర్వాత విషయం. ఈ కాశీ జాతకం అనేది మాత్రం ఉంది. ఎలా ఉంది, ఏంది ఈ కాశీ జాతకం, దీని వివరం ఏంది, దీని వెనక ఏ గ్రహాలు ఉన్నాయి, ఇటువంటి ఆసక్తికరమైన విషయాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. కాశీ జాతకం అంటే అది శని సంబంధమైనటువంటి జాతకము అని అర్థం. శని సంబంధం లేకుండా ఏ జాతకం ఉంటుంది? ప్రతి ఒక్కరికి శని గ్రహము ఉంటుంది. శని సంబంధం లేకుండా జాతకమే ఉండదు. ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంది, జన్మశని ఉంది, మంగుశని, పొంగుశని, కొంగుశని, మరి గండశని, ఇట్లా ఎంతో ఉంది కదా. శనేశ్వరుడు లేదే జ్యోతిశాస్త్రం లేదు కదా. కలియుగానికి వాక్కు కారకుడు శనేశ్వరుడే. మాట మాట్లాడాలంటే కలియుగంలో శనేశ్వరుడే. జ్యోతిషం రావాలంటే శనేశ్వరుడే. ఆయుష్ ఆయనదే. మరి ఆయన లేకుండా జాతకం ఎలా ఉంటుంది? మరి కాశీ జాతకం అనే దాంట్లో శనేశ్వరుడు ఏ విధంగా అమర ఉంటే కాశీ జాతకం అవుతుందనేది వివరణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాశీ జాతకము నేను ఇచ్చే వివరణ ప్రకారము మీ జాతకంలో శనేశ్వరుడు ఉంటే ఖచ్చితంగా మీరు కాశీకి వెళ్ళి రావాలని అర్థం, అంతే, ఇంకేం లేదు. కాశీకి వెళ్ళి రావాల్సినటువంటి జాతకము ఖచ్చితంగా. ఆ జాతకులు కాశీకి వెళ్ళి అక్కడ కాలభైరవ దర్శనం చేసుకుని విశ్వనాథ స్వామిని, అన్నపూర్ణేశ్వర దేవిని, పాతాళ వారాహిదేవిని, మరెంతోమంది దేవతల నిలయం కాబట్టి అందరినీ కూడా సేవ చేసుకొని రావాలి. ముఖ్యంగా కాలభైరవ దర్శనం సేవ. ఎందుకు కాలభైరవ దర్శనం సేవ అంటే శని భగవానుల యొక్క గురుదేవులు కాలభైరవుడు. కాలభైరవుడు యొక్క శిష్యుడే శనేశ్వరుడు. గురువు యొక్క సేవ చేస్తే శిష్యుడు ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారిపోతాడు. డైరెక్ట్గా శనేశ్వరుడికి సేవ చేస్తే ఎక్కడ ఆయన అనుకూలంగా మారిన దాఖలా నాకు తెలిసి లేవు. ఆయన తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు, మరి ఇంకేదో సేవ చేస్తూ ఉంటారు. తంత్ర జ్యోతిష విధానంలో గ్రహ పరిహారం నేను ఇంతవరకు చెప్పలేదు. ఒక్క మాందేశ్వరుడికి మాత్రమే మాందేశ్వరాలను వెళ్ళరమని చెప్పాను తప్పితే వేరే ఏ గ్రహానికి నేను ఆ గ్రహానికి అర్చన చేయండి, ఆ గ్రహానికి ఇన్ని వేలు జపం చేయండి, ఇన్ని వేలు హోమం చేయండి, ఆ గ్రహం మంత్రం చదువుకోండి నేను చెప్పనే లేదు, చెప్పను కూడా. తద్దేవత ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత సేవ, పరిహారం, అర్చన, ఆరాధన చేయమని తప్పితే ఇంతవరకు నా వీడియోలు ఎక్కడ కానీ డైరెక్ట్గా గ్రహానికి పూజ చేయమని నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా శనిగ్రహం యొక్క తాకడ తడబాటు మీరు తట్టుకొని నిలబడాలంటే ఆయన యొక్క గురుదేవులు అనేటువంటి కాలభైరవ సేవ చేయమని చెప్తున్నాను. అది ఎలా శనిగ్రహం మీ జాతకంలో ఉంటే అది కాశీ జాతకం అవుతుంది, కాశీలోని కాలభైరవుని దర్శించాలి అనేదే ఇక్కడ వివరం నేను మీకు చెప్పబోతున్నాను. ఇదేంటి నేను కొత్తగా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. నేను వీడియోలో వెళ్తున్న మొదటి రోజు నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క విషయం కొత్తగానే ఉంది, ప్రతి ఒక్కటి నమ్మదగిన విధంగానే ఉంది, ప్రతి ఒక్కటి ఆచరించుకోదగిన విధంగానే ఉంది. అది మీరు ఇస్తున్నటువంటి కామెంట్సు, మీరు ఇస్తున్న ఆదర అభిమానులే అందుకు లైవ్ రిపోర్ట్. కాబట్టి ఈ కాశీ జాతకం మనకు కాశీ మహానగరం తెలియని వాళ్ళు లేరు. ఈ కాశీ జాతకంలో ఎవరు పుడతారంటే బై బర్త్ పుట్టినప్పుడు జన్మ లగ్నంలో శని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాశీ వెళ్ళి రావాలి. సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి రావాలి. 4, 7, 10 స్థానాల్లో శనిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కాశీ వెళ్ళి రావాల్సిందే. 1, 4, 7, 10 అంటే కేంద్ర స్థానాల్లో శనిగ్రహం అమరి ఉండి పుట్టినటువంటి వాళ్ళు. మరి జన్మస్థానం అంటే జన్మలో శని ఉంటే వాళ్ళంత బద్ధకస్తులు ఇంకొకరు ఉండరు. శనిగ్రహము నిదానంగా కదులుతాడైనా 360 డిగ్రీలను 30 సంవత్సరాలు ప్రయాణిస్తాడు. 360 డిగ్రీలను 30 రోజులు ప్రయాణించే గ్రహం చంద్రుడైతే 30 రోజులు జస్ట్ ఒక నెలలో 360 డిగ్రీలు చంద్రుడు తిరిగేస్తాడు. అదే 360 డిగ్రీలు 30 సంవత్సరాలు తిరుగుతాడు ఆయన. అందుకే ఏలినాటి శని వస్తే 7.5 సంవత్సరం పాటు పూర్తి అవ్వదు. 7.5 రోజులు చంద్రుడు మనం 3 రాశులను దాడేస్తాడు. మన 12వ స్థానాన్ని, జన్మస్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని. అంత మందస్థిత గ్రహం, అందుకే ఆయన మందగ్రహం అన్నారనమాట. మందగ్రహం నిదానంగా ప్రయాణిస్తాడు. కాబట్టి ఆయన జన్మస్థానంలో ఉంటే బద్ధకం, చూద్దాం, చేద్దాం, సరే, అట్లే ఇట్లే అంటారు, ఏమి చేయరు, కదలడు. కొంతమంది అంటారు ఏరా దున్నపోతే కదలని అంటుంటే ఏదో తిప్పుతూ ఉంటారు పెద్దవాళ్ళు. మందస్థితి, జన్మలో శని ఉంటాడు, మొహము కళ తప్పిపోతుంది. శనేశ్వరుడు కాబట్టి ఆయన నలుపు వర్ణము అంటే కళాహీనంగా ఉంటుంది.
ఇక 4వ స్థానం అంటే మీకు విద్యాస్థానము. విద్యాహీనుడు విద్యలేనుడు వింత పశువు అంటారు. కాబట్టి అక్కడ మీకు విద్యా ఆటంకాలు, చదువుకోకపోతే పోయింది ఎట్లా కూడా బతుకుందాం అనుకుంటారు. చదువుకున్న ఆసక్తి చదివిన గుర్తు ఉండదు, జ్ఞాపశక్తి లేకపోతే ఏమి ఎగ్జామ్ రాస్తారు. 4వ ఇంట్లో శనేశ్వరుడు ఉంటాడు. 7వ స్థానం భార్యాస్థానం. మరి జీవిత భాగస్వామి అనే ప్రదేశంలో మందస్థిత గ్రహం ఉంటే ఎలా ఉంటుంది? 10వ స్థానం అంటే వృత్తి, కర్మ, అత్తగారిల్లు, మీ పాదాలు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. 10వ స్థానంలో శనేశ్వరుడు ఉంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు చిన్న వయసుకే వచ్చేసింది అంటూ ఉంటారు. ఆయన ఎముకలు నరాలకు సంబంధించినటువంటి గ్రహము. నర సంబంధమైన నర్వస్ ప్రాబ్లము, బోన్స్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళంతా ఆ డాక్టర్ల దగ్గరికి, ఆ స్పెషల్ దగ్గర పోతూనే ఉంటారు. ఉభయ కేంద్రాలు 1, 4, 7, 10 స్థానాల్లో శనేశ్వరుడు ఉన్న వాళ్ళు కాశీ నగరానికి వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకుని రావడంతో ఈయనలో కదలిక పెరుగుతుంది, మీకు యాక్టివ్ వస్తుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి కాశీకి వెళ్ళి రావాలి. ఆయుష్కారకుడు కాబట్టి కాశీ మహానగరము మహాశ్మశానం అది. ఆ నగరం అంతా శ్మశానమే. అక్కడ 24/7 శవాలు కాలుతూనే ఉంటాయి. అక్కడ చనిపోవడం ఒక అదృష్టంగా భావిస్తారు. సాక్షాత్ కాలభైరవుడే వచ్చి మీ ఆత్మను విశ్వనాథ స్వామికి అప్పగిస్తాడు, మోక్షాన్ని ఇవ్వమని. ఆయన ఒక బెత్తంతో మనల్ని ఇలా కిందికి పైకి ఇలా దిగదీసినట్టుగా తీసి మన కర్మను మొత్తం తీసేసి మన ఆత్మను శుభ్రం చేసి విశ్వనాథుల స్వామి వారికి అప్పగిస్తాడని ఎంతోమంది పెద్దలు చెప్పగా విన్నాను నేను. అంటే ఇంకా కాలభైరవుడే మన దగ్గరికి వస్తాడు, విశ్వనాథ స్వామి మనకు మోక్షాన్ని ఇస్తాడంటే ఇంకా ఆడ చనిపోవడం అంటే అదృష్టం కదా. ఒక వ్యక్తి కాశీ నగరానికి సమీపంలో నేను కాశీలో చనిపోవాలని తప్పించి వాళ్ళ ఊళ్ళోని చనిపోయాడంట. ఇది రియల్గా జరిగిందంటారు. ఆయన కోరిక తీరలేదని కనీసం ఆయన శవానన్నా కాశీలో దహనం చేద్దాము అని బంధువులు కాశీ నగరానికి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఆయన కాశీ నగరంలోకి ఎంటర్ కాగానే బతికి లేచి అంతా ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ చనిపోయాడంట. అంటే భగవంతుడు ఆయన ఒక తపనకు మళ్ళీ ప్రాణం ఇచ్చాడు, కాశీలో చనిపోయిన అదృష్టాన్ని మళ్ళీ ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి కాశీలో చనిపోయే అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ అక్కడే ఇచ్చేశాడు. అంత గొప్ప చరిత్రలు ఆ కాశీ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అక్కడ ఆయన క్షేత్రపాలకుడుగా కాలభైరవ వాళ్ళు ఉన్నారు. ఆయన యొక్క వాహనము కుక్క, వీధి కుక్కలకు ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. కాబట్టి ఈ 1, 4, 7, 10 స్థానాల్లో శనిగ్రహం ఉన్నవాళ్ళు కాశీ వెళ్ళి రావాల్సిందే అనేది తంత్రదోష విధానము. మరి వెళ్ళలేమండి, మరి డబ్బులు లేవండి, కాశీకి వెళ్ళాలంటే 10,000, 20,000, 50,000 అవుతుంది ఫ్లైట్లో వెళ్ళాలంటే. మరి ఎలా పరిస్థితి? వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? మాకు భాష రాదండి అంటే దానికి కూడా మార్గం ఉంది. మన దేశానికి ప్రపంచానికి కాశీ నగరం అయితే ప్రతి గ్రామానికి ఒక కాశీ ఉంది. ఆ ఊరి శ్మశానమే ఆ ఊరి కాశీ. ఇంక దీంట్లో తిరుగులేదు. ఇది ఎవరైనా ఆమోదించాల్సిందే. మీ ఊరి శ్మశానానికి ఏదైనా శనివారం వెళ్ళి మీరు సేవ చేయండి. ఎలా సేవ చేయాలి? మీ ఊరి శ్మశానంలో మీరు పోయి సేవ చేస్తూ ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటే ప్రతి ఊర్లో కాశీ ఉంది కదా. ఒక మహానగరంకి వెళ్ళండి, ఎన్నో శ్మశాన వాటికలు ఉంటాయి. అక్కడ కార్మికులు ఉంటారు. ఒకరోజు మీరు వెళ్ళి పంతులు గారు చెప్పారండి, ఒకరోజు మేము సేవ చేయాలంట, ఈరోజు మీరు ఏదైనా పని చెప్పండి, ఇక్కడ చెట్లకు నీళ్ళు పట్టాలనా, ఇక్కడ వచ్చిన శవానికి మేమేమన్నా పట్టి దించాలనా, మాకు మొక్కుబడి ఉంది, లేదు ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలి, మీతో కూడా పడుకుంటాము అని చెప్పి మీరు ఒక్క రాత్రి నిద్ర చేసి అక్కడ వాళ్ళతో నిద్ర చేయకపోయినా ఒక రోజన్నా మీరు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేయండి. గడ్డి చెక్కడమా, చెట్లు నాటడమా, శవం వస్తే వాళ్ళకి ఏదైనా పట్టి దించడమా, ఇది చెయ్యండి. మీ జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. నమ్మకపోతే మీరు చేసుకోవద్దండి. కాబట్టి శ్మశాన సేవ శనివారం మాత్రం, ఏదైనా ఒక శనివారం, అదే ఫలితం ఇక్కడ వస్తుంది. ఒక శవాన్ని దహనం చేస్తుంటే కట్టెలు ఎగవేయండి, మీకు అనుభవం చూడండి, మీకు తెలుస్తుంది. ఏ నాటికైనా మన శరీరం కూడా ఇక్కడికి రావాల్సిందే కదని. ఎవరైనా చనిపోతే ఒక 5 ఎకరాల భూస్వామి చనిపోతే 5 ఎకరాలు లోడరు, 6/3 శ్మశానంలో లోడతారు. అదే అతని పర్మనెంట్ ప్రాపర్టీ. అక్కడికి వెళ్ళి మీరు సేవ చేసి చూడండి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టండి. ఈయన 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు గోచార ఇచ్చా 1, 4, 7, 10 స్థానాలకు శనేశ్వరుడు గోచారంలో వచ్చినప్పుడు కూడా మీరు కాశీ సేవ చేస్తే మీకు శనేశ్వరుడు వరంగా అదృష్ట దేవతగా మారతాడు. ఎందుకంటే కాశీ మహానగర్ గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. కాబట్టి జన్మత 1, 4, 7, 10 స్థానాల్లో శనిగ్రహం అమరి ఉన్న వాళ్ళు కాశీ జాతకులుగా నిర్ణయించబడతారు. వెళ్ళగలిగేటువంటి స్తోమత ఉన్నవాళ్ళు కాశీ నగరానికి వెళ్ళి రావచ్చు. కాశీ నగరాన్ని ఒక రోజులో చూడలేము, కనీసం 7, 9, 11 రోజులు పడుతుంది పూర్తిగా చూడడానికి. ఆడ వ్యాసకాశి అని చాలా ఉన్నాయి. ఆడ ప్రతి అడుగడుగున ప్రతి అణువణువుతో మాట్లాడచ్చు, గంగాదేవితో మాట్లాడచ్చు, 64 ఘాట్లు ఉన్నాయి. కాబట్టి అలా పోలేని వాళ్ళు మీ ఊర్లో ఉన్న కాశీకి సేవ చేసుకోండి. మీ ఊర్లో చేయడానికి మొహమాటం ఉన్న వాళ్ళు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల అవతల ఎక్కడ గొప్ప ఏదైనా ఊర్లు పట్టణాలు ఉంటాయి, ఆ పట్టణాలకు వెళ్ళి
చెప్పండి, ఈ వీడియో చూపించండి. ఒకరోజు సేవ చేయండి. ఆలయంలో వెళ్ళి మామూలుగా రామాలయంలో, శివాలయంలో, షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయాన్ని తుడవడము, ఆలయ సేవ చేయడము చేస్తూ ఉంటారు. తిరుమలలో కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఆడ స్వామివారి వాలంటీర్గా చేరి స్వామివారి సేవ చేసి వెళతారు. ఇక్కడ కూడా ఇది కూడా స్వామివారి సేవే. కాబట్టి ఇది కాశీ జాతకం యొక్క వివరం. ఇంతకు మించి ఇక్కడ వేరే ఏమీ లేదు. శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము కాలభైరవ సేవ చేయడమే. తరచూ వీధి కుక్కలకు మీరు ఫుడ్ పెట్టిన కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఆయన యొక్క వాహన సేవ చేస్తే ఏ దేవతైనా అనుగ్రహిస్తుంది. కాకి కన్నం పెట్టండి అంటారు, శనేశ్వరుడికి వాహనం కాబట్టి. గోసేవ చేయండి అంటారు, నందీశ్వరుడు శివుడి వాహనం కాబట్టే. గరుడ సేవలో పాల్గొనండి తిరుమలలో అంటారు, గరుడ సేవ అన్నారు, శ్రీనివాసుడి సేవ అనలేదు ఆ రోజు. గరుడ సేవ ప్రపంచ ప్రసిద్ధి, ఆయన యొక్క వాహనం కాబట్టే. కాబట్టి దేవతల యొక్క వాహన సేవ అనేది మనం చేస్తే దేవతలు వెంటనే మీ సమస్యలపైన వాటిని కొట్టేసి మీకు సిగ్నేచర్ పడిపోతుంది. మీకు అన్ని సర్వానుకూలతలు కలుగుతాయని. కాబట్టి ఇది కాశీ జాతకం యొక్క వివరం. ఇది తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళలేని వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి శ్మశాన సేవ చేయొచ్చు. అది ఎంత పుణ్యం ఇస్తుందని చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఆ ఆవరణలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క శరీరానికి మనసుకి కలిగేటువంటి మార్పులు చాలా చాలా పరిపక్వతతో కూడుకున్నటువంటి ఆలోచన విధానం మీలో ప్రవేశిస్తుంది. అందరి పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. శ్మశాన వైరాగ్యం అంటే అక్కడ పోతేనే వచ్చేది శ్మశాన వైరాగ్యం. అది చాలా గొప్పది. ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ పోదు. ఎవరిని ద్వేషించలేరు. తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నారు, అందరూ మంచివాళ్ళని మీకు అనిపిస్తుంది. కాబట్టి శ్మశానం అనేది మహత్తరమైనది, మహాశక్తివంతమైనది, సమస్త దేవతల నిలయం. అది అక్కడ సేవ చేయడము సమస్త శుభాలు మీకు కలుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చక్కగా ఈ వీడియోను చూసి మీరందరూ కూడా ఆచరించుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.